ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ కార్యాలయం సమీపంలోని దక్ష మొబైల్ షాపులో దొంగలు చోరీకి పాల్పడ్డారు. షాపు వెనుక భాగంలోని డోర్ను పగలగొట్టి మొబైల్ షాపులో చోరీ చేశారని పోలీసులు తెలిపారు. చోరీ విషయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ బాలకృష్ణ వేలిముద్ర నిపుణులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన మొబైల్ షాపును వేలిముద్ర నిపుణులు పరిశీలించి షాప్ కౌంటర్ డోర్ వద్ద వేలిముద్రలను సేకరించారు. చోరీ సంఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేశారు. వేరే ఆప్షన్ లేదు ఎక్కడ రావడానికి. కాదండి ఉండితే కొత్త గిరిగి ఉంటుంది. అది ఎప్పుడో జరిగింది మిడ్నైట్ డోర్ ఓపెన్ చేస్తుంది. సిస్టమ్ ఉండేటోళ్ళకి ఉన్నాయి అనుకున్నాం. డోర్ కొబ్బరి పండాల వల్ల డోర్ పోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు సిస్టమ్ ఉంటే ధైర్యం వచ్చింది. సేద చూసడానికి ఏమి పర్మిట్లు లేవు. ఇంకా కౌంటర్ టేబుల్ చూద్దాం, దాంట్లో 20,000 ఉండాలి. పర్సులు మొత్తం ఒకటి 300-400 రూపాయలు పర్సులు మంచి మంచి బ్రాండెడ్ పైన సావాలి. నాకు ₹1,00,000 దొరికిపోయింది. ₹1,00,000 పైన దొరికిపోయింది. ఆయన వచ్చిండు మొన్న క్లీన్ చేయడానికి షాపు షారీ అని పేరు. నాకైతే ఆయన మీద డౌట్ ఉంది. మొన్న కూడా ఆడ 16,000 తీసుకు 15,000 దాకా తీసుకుంటు. వాడి మీద డౌట్ ఉంది. ఈసారి కూడా అంటే సామాన్ వాడి ఏమన్నా మరి షాప్ తీసుకొని ఆ రోజు రాత్రి షాప్లో దొంగతనం జరిగింది. ఎవరో సంఘం నుంచి వచ్చి ఆ డోర్ మొత్తం పగలగొట్టడానికి ట్రై చేశారు. అది రాలేదు. వెనక డోర్ నుంచి వచ్చి ఆ గండు మొత్తం పగలగొట్టుకొని ఆ గండు మొత్తం పీకేసి లోపలికి వచ్చేసి స్క్రూ డ్రైవర్తో ఇదే స్క్రూ డ్రైవర్ దీంతో కటింగ్ తోటి మొత్తం స్క్రూలను నింపుకొని గది తీసుకొని లోపలికి వచ్చి కౌంటర్ టేబుల్ మొత్తం డబ్బులు మొత్తం ఎత్తుకొని పోయారు. మళ్ళీ ఇక్కడ ఉన్న స్మార్ట్ ఫోన్ వస్తువులు కాస్ట్లీ వస్తువులు ఏవైతే ఉన్నాయో క్వాలిటీ వస్తువులు అవన్నీ ఎత్తుకొని పోయారు. మాకైతే అనుమానం కార్పెంటరీ వస్తువులు ఉన్నాయి కనుక ఈ కార్పెంటరీ వర్క్ చేసిన వాడు కానీ మాకు అనుమానం ఉంది. అతని పేరు వెంకటాచారి, వేరే ప్రాంతంలోనే ఉంది. ఒకసారి వచ్చి ఈ గ్లాసు ప్రాబ్లం ఉందా అని చెప్పి మేము పిలిస్తే ఒకరోజు రిపేర్ చేయడానికి వచ్చి కౌంటర్ టేబుల్ 15,000 ఎత్తుకుంటుంది. నేను పిలిచి అడిగిన ఎందుకు డబ్బులు ఎత్తుకోపోయాను అంటే సారీ అన్న తప్పు అయిపోయిందని చెప్పి మళ్ళీ తిరిగి నాకు 5,000 ఇచ్చి మిగతా డబ్బులు